ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. విషనాగుల బుసబుసలు అబద్దాల ఫ్యాక్టరీగా మారిన వైసీపీ. విషనాగుల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీకన్నా విషనాగు ఎవరుంటారు ఈ రాష్ట్రానికి? నీకన్నా ఆంధ్రప్రదేశ్ మీడియాకు పట్టినటువంటి విషనాగు ఎవరైనా ఉంటారా? సిగ్గు కొంచెమైనా ఉందా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మాట్లాడిన మాటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాట్లాడారా? ఏ అధికార ప్రతినిధి కానీ ఏ నాయకులైనా సరే కమ్మ వాళ్ళకి ఎక్కువ వచ్చాయని చెప్పేసి ఎవరైనా మాట్లాడారా? ఎవరో వేరే పార్టీకి చెందినటువంటి వ్యక్తి మాట్లాడిన వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్ది రాసే విషనాగు నువ్వు కాదా? నీకన్నా విషనాగు ఎవరు ఉంటారు? ఈ రోజు డిఎస్సి అక్రమాలు జరిగాయి. డిఎస్సిలో ఎవరైతే నవీన్ ఉన్నారో నవీన్ కి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, నవీన్ పేరిట పేపర్ లీకేజ్ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోతే దాన్ని సమర్థిస్తున్నటువంటి విషనాగు నువ్వు కాదా? 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్లు కరెక్ట్ గా ఉంటే ఉద్యోగం ఇవ్వాల్సింది పోయి ఇవ్వట్లేదు, నిజంగా అక్కడ అన్యాయం జరిగింది అని చెప్పేసి అభ్యర్థులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే దాని వైపు మాట్లాడాల్సినటువంటి నువ్వు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న విషనాగు కదా? స్పోర్ట్స్ కోటాలో ఏదైతే సర్టిఫికెట్ల వ్యవహారంలో నిన్నటికి నిన్న మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అద్భుతంగా చూపించారు ఆధారాలతో సహా. సో దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నటువంటి విషనాగు నువ్వు కాదా? సో నిజంగా డిఎస్సీలో అక్రమాలు జరగకపోతే డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు క్యూ కడుతున్నారు? సో ప్రభుత్వం నుంచి వివరణ ఉంటే దానికి సోప్ రాస్తున్న, ఏషియన్ పెయింట్ వేస్తున్నటువంటి నువ్వు విషనాగు నువ్వు కాదా? అసలు విషం నాగు అబద్దాల గురించి నువ్వు మాట్లాడొచ్చా? సో కేవలం 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద 15 లక్షల కోట్లు అప్పు రత్న అని చెప్పి బ్యానర్ ఐటమ్ వేసి కార్టూన్ వేసినటువంటి మీరు కదా నిజమైన రాష్ట్రానికి పట్టిన విషనాగులు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకోవాలి అని చెప్పి నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేసి నాడు నేడు ద్వారా ఏదైతే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి సిబిఎస్ఈ ఐబీ సిలబస్ తీసుకొస్తే తెలుగు భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పేసి విషం చిమ్మిన విషనాగు నువ్వు కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. సంక్షేమం ఇస్తే రాష్ట్రం అధపాతాళం అవుతుంది, సంక్షేమం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పి విషం చిమ్మి మళ్ళీ అదే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబుల్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇస్తే వాటిని ప్రచారం చేసి వాటిని అద్భుతంగా చూపించినటువంటి విషనాగు నువ్వా కాదా అనేది స్పష్టం చేయ రాధాకృష్ణ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం మీద విషం జిమ్మిన నువ్వు ఈ రోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అద్భుతంగా రాస్తున్నావే నువ్వు కాదా నిజమైన విషనాగంటే? ఈ రోజు 3,50,000 కోట్లకు పైగా అప్పు చేస్తే దాని గురించి కిక్కురు మనకుండా ఉండే విషనాగు నువ్వు కదా? ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన పథకాలకి గ్రహణం పడితే దాని గురించి కిక్కురు మనకుండా ఉండే విషనాగు నువ్వు కదా? నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన విషనాగు నువ్వా కాదా అనేది స్పష్టం చేయ రాధాకృష్ణ. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇలా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే రాతలు రాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనునిత్యం అబద్దాల విషం జిమ్మే విషనాగు నువ్వైతే నువ్వు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు, ఇప్పుడు కూడా విషయమే, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన దానికి ఆ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి విజయ్ కుమార్ మాట్లాడిన మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ విషం జిమ్మిన విషనాగు నువ్వా కాదా అనేది తెలుసుకో రాధాకృష్ణ. ఇప్పుడు కాక్రోచులు నిద్రలేస్తున్నాయి. నీలాంటి విషనాగుల యొక్క కూరలు పీకేసే రోజు దగ్గరలోనే ఉంది. జాగ్రత్తగా జర్నలిజం చేయ రాధాకృష్ణ అని హెచ్చరిస్తున్నాం.